గొర్రెలకి ఆరోగ్యంగా ఉంటాయి. రోజు అవి పిచ్చుకలు అవంతా ఇచ్చేసుకోకుండా నీట్ గా పిచ్చుకలు దిగువకి వెళ్ళిపోతాయి. ఆరాంగా పారాడుకొని అవి బాగా గ్రోత్ అవుతాయి. ఓకే, ఆ ఎరువు కూడా మనం మళ్ళీ ఎత్తుకోవాల్సిన అవసరం దిగువ పడిపోతుంది. ఆరాంగా మీరు దిగువ ఎత్తేసుకోవచ్చు, ఎత్తుకొని వేరే దగ్గర మనము వేసుకోవచ్చు. ఇక మనకు ఎటువంటి రోగాలు వచ్చే అవకాశం అయితే లేవు, తక్కువ. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ అగ్రి ప్లస్ యూట్యూబ్ ఛానల్. మన పక్కన ఉన్నది వచ్చేసి శివరాజ్ గారు. నేను ఇప్పుడు వచ్చేసి వామన్ ఇండస్ట్రీస్లో ఉన్నా. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే బైపాస్ పక్కన ఉంటుంది, ఆపోజిట్ HP పెట్రోల్ బంక్. గొర్రెలకు మేకలకు సంబంధించిన క్వాలిటీ స్వీట్స్ తయారు చేస్తున్నారు. అందులో వివిధ రకాలు ఉన్నాయని చెప్తున్నారు, వివిధ కలర్స్లో ఉన్నాయని చెప్తున్నారు. అవి ఎన్ని రకాలు ఉన్నాయి, మరి వాటి ఎంత, ఎన్ని కేజీలో ఉంది, దాని క్వాలిటీ ఎట్లా చెక్ చేయాలి అనే వివరాలు మన దగ్గర శివరాజ్ గారు ఉన్నారు, వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, వీరు వచ్చి పదే చెప్తున్నారు 2 సంవత్సరాలు వారంటీ ఇస్తాము. ఈ వారంటీలో కూడా ఒకవేళ మీరు ఈ 2 సంవత్సరాల్లో ఏమి ఇరిగిపోయినా బిల్లు ఉంటే తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు దీంట్లో ఈ కలర్స్ అనేది ఇంపార్టెంటే, దాంతోపాటు దీని వెయిట్ అనేది కూడా ఇంపార్టెంటే. ఎంత వెయిట్ ఉంది అనేది కూడా మనము శివరాజ్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శివరాజ్ గారు. ఇప్పుడు మన దగ్గర గొర్రెలకు మేకలకు సంబంధించి స్లాట్స్ ఉన్నాయి కదా, అంటే ఈ స్ట్రీట్స్ వచ్చేసి మనకి ఎన్ని రకాలు ఉంటాయి మామూలుగా అయితే? 5 రకాలు ఉంటాయి. 5 రకాలు దాంట్లో స్టార్టింగ్ 45 నుంచి 85 వరకు ఉంటుంది. 5 రకాల్లో 45 వచ్చేసి సేమ్ అంతా ఒకే మెటీరియల్, బట్ థిక్నెస్ రోజు తక్కువ అవుతుంది. 45, 55, 70, 75, 85 మేము రీసెంట్ గా అది లాంచ్ చేసింది. ఎక్కడ ఇండియాలో దొరకదో, మా ఫ్యాక్టరీలో మాత్రం దొరుకుతుంది 85. ఓకే, అంటే మీరు దీంట్లో 45 నుంచి 85 వరకు లో దీన్ని వీటిని తీసుకురావడం జరిగింది. అయితే ఇవి మామూలుగా అయితే ఈ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఇంత ముందు చూస్తే మనకు ఒకటే కలర్ కనిపించేవి, ఇప్పుడు కలర్ కనిపిస్తున్నాయి. ఎందుకు మీరు ఈ విధంగా కలర్ తీసుకురావడం జరిగింది? ఇప్పుడు రైతులకి ఇప్పుడు కలర్లు వాళ్ళకి సెంటిమెంట్ ఉంటాయి. కొందరికి ఈ కలర్ ఉంటే బాగుంటుంది, ఆ కలర్ ఉంటే బాగుంటుంది అంటారు. అందుకే వాళ్ళకి ఏమంటే అంతా మేము అన్ని కలర్లను మేము దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేకి చేసుకోవడము. అన్ని కలర్లోనూ చేస్తాము. వాళ్ళకి ಯಾವ కలర్ కావాలో, ಯಾವ కావాలో, ಯಾವ థిక్నెస్ కావాలో అంతా వాళ్ళ టేస్ట్ కి తగ్గట్లు. అవును. ఓకే, దీంట్లో ఇప్పుడు కలర్ ఓకే, తర్వాత ఓకే. దీంట్లో మనకు మామూలుగా అయితే ఇప్పుడు 2x2 అనేది కంపల్సరీ ప్రతి దగ్గర 2x2 ఉంటుంది. షెడ్యూల్ వేసుకొని కూడా 2x2 ఖచ్చితంగా యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు అది కాకుండా మీరు ఇంకా అదనంగా ఇంకో 2 రకాలు ఉన్నాయన్నారు కదా, ఏమేమి ఉన్నాయి ఒకసారి? అది 1.5కి 2, 2.5 అయినా 1కి 2, ఇట్లా 3 రకాలు ఉన్నాయి. ఎందుకు ఆ విధంగా చేయించారు? ఇప్పుడు రైతులకి షెడ్ సైజు తరా ఉంటుంది. వాళ్ళకి రోజు ఎలుపు ఉంటుంది, రోజు తక్కువ ఉంటుంది, ఒక సైడ్ తక్కువ వస్తుంది కదా, ఆ సైడ్ లో అది ఇప్పుడు 1కి 2 ఆ మ్యాచ్ అయ్యేకట్లా మేము. ఓకే, వీటి వెయిట్ అనేది ఎంత ఉంటుంది మామూలుగా అయితే మనకు? ఇప్పుడు 45 mm నుంచి 85 వరకు వెయిట్ వేరియంట్ ఉంటుంది. వెయిట్ వేరియంట్ ఉంటుంది. ఇవి 45 వచ్చేసి 2.5 kg వస్తుంది, 2,300 అంతా. ఆ వేరియంట్ వరకు 85 వచ్చేసి 3.5 kg వరకు వస్తుంది. అయినా ఈ 75 నుంచి 45 వరకు ఒక 100-200 గ్రామ్స్ వేరియంట్ ఉంటుంది, అంతే. ఎక్కువ వస్తుంది. క్వాలిటీ మాత్రం ఒకే మెటీరియల్, అంతా క్వాలిటీ మాత్రం సేమ్ A1 క్వాలిటీ. ఓకే, పీస్ టు పీస్ ఇస్తాము అని చెప్తున్నారు. ఎందుకు ఆ విధంగా? అకస్మాత్ అన్బ్రేకబుల్ ఏమన్నా అయితే కాదు, ఏమి కాదు, బట్ బై ఛాన్స్ ఏమన్నా అయితే బిల్ ఏమన్నా తీసుకొని వస్తే, బిల్ ఇచ్చింటాం కదా మేము, ఆ బిల్ తీసుకొని వచ్చి చూపిస్తే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ మీకు 2 years ఇచ్చేస్తాము. పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఏమన్నా బ్రేకప్ అయితే. గొర్రెలకు మేకలకు కాకుండా ఇంకా వేటికి ఇవి ఉపయోగపడతాయి? ఇది పందులు, ఇది కుందాళ్ళు, కుక్కలు, ఇవన్నీ వేసుకోవచ్చు. అంటే పందులకు, కుక్కలకు, కుందేళ్లకు, గొర్రెలకు, మేకలకు ఇవి ఉపయోగించుకోవచ్చు. అవును, ఎలివేటెడ్ షెడ్ పర్పస్ మాత్రమే. అవును. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఎలివేటెడ్ షెడ్ వీటితో వేసుకుంటే ఉపయోగం ఏమిటి? ఉపయోగం అంటే ఇప్పుడు చెక్కలు రిపీస్లు వేసుకుంటా ఉంటారు, వుడ్ రిపీస్లు వేసుకొని చేస్తూ ఉంటారు ఫస్ట్. అవును, అది ఏమంటే అది ఇది అవి ఉచ్చపోస్తాయి కదా, టాయిలెట్స్ పోసి అంతా ఒకతర కుళ్ళిపోయినట్టు అంతా వెళ్ళిపోతా ఉంటాయి. కట్టెల షీట్స్ అదంతా వెళ్ళిపోయి కాళ్ళు దాంట్లో పోయి కాళ్ళు ఇరిగిపోయేవి. ఇప్పుడు అలాంటి టెన్షన్ ఏం లేదు. ఆరాంగా మ్యాట్లు వేసుకుంటే ఆరాంగా లైఫ్ టైం అది బాగా గొర్రెలకి ఆరోగ్యంగా ఉంటాయి. రోజు అవి పిచ్చుకలు అవంతా ఇచ్చేసుకోకుండా నీట్ గా పిచ్చుకలు దిగువకి వెళ్ళిపోతాయి. ఆరాంగా పారాడుకొని అవి బాగా గ్రోత్ అవుతాయి. ఆ ఎరువు కూడా మనం మళ్ళీ ఎత్తుకోవాల్సిన అవసరం, దిగువ పడిపోతుంది. ఆరాంగా మీరు దిగువ ఎత్తేసుకోవచ్చు, ఎత్తుకొని వేరే దగ్గర మనము వేసుకోవచ్చు. ఇక మనకు ఎటువంటి రోగాలు వచ్చే అవకాశం అయితే లేవు, తక్కువ. ఓకే, ఈ ఎలివేటెడ్ సీడ్స్ తో పాటు మనకు గొర్రెలకు మేకలకు సంబంధించి ఇంకా ఏమున్నాయి మన దగ్గర?
మన దగ్గర ఇక్కడ ఫీడర్ ఉంది. ఫీడర్ అంటే మేత తినేవే. ఓకే ఓకే, ఇవి మేత తినేవే. ఇవి కూడా సేమ్ క్వాలిటీ? ఇవి కూడా సేమ్ క్వాలిటీ, సేమ్ క్వాలిటీ. ఇది 1కి 4 వస్తుంది. ఒకడికి 4 అడీలు అయినా. పొడుగు వచ్చేసి 4 ఉంటది మనకు, అడ్డం వచ్చేసి 1 ఉంటది. ఓకే, దీంట్లో మేత వేసుకోనొచ్చు, మేత వేసుకొని అవి తినొచ్చు అట్లా. ఓకే, దీంతో పాటు ఇక్కడ డ్రింకర్ ఉంది. ఈ డ్రింకర్ ఉంది కదా, ఇది ఆటోమేటిక్ మీరు యాంగల్ కేసి ఫిట్ చేసుకుని ఇస్తే, కనెక్షన్ పైప్ వేసి ఇస్తే ఇక్కడ మూతి పెడితే అసలు వాటర్ ఎంత కావాలో, అవును, నీళ్ళు ఎన్ని కావాలని మూతి పెట్టి ఇట్లా తాగినప్పుడు ఎంత కావాలంత వస్తాయి, తక్కువ ఉంటాయి. ఆ మూతి ఎత్తినప్పుడు ఆటోమేటిక్ స్టాప్ అవుతుంది వాటర్. ఓకే ఓకే, ఇవి కూడా మీ దగ్గర? అవును, ఇవన్నీ సెటప్ మీరే చేసిస్తారా? మేము సెటప్ చేసేలేదు, మేము ఏమున్నాను మాది మెటీరియల్ మాత్రం ఇచ్చేస్తాము. సెటప్ కావాలని వాళ్ళు వెల్డర్ ఉంటారు కదా, అక్కడ నియర్ ఎవరైనా వెల్డర్ ఉంటే పట్టుకొని చేపించుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా దొరకలేదా వెల్డర్స్, మేము రెఫర్ చేస్తాము. ఎవరైనా అక్కడ నియర్ ఉంటే, ఒకవేళ వాళ్ళకి దొరకకుంటే మాకు చెప్తే మేము రెఫర్ చేస్తాం. ఎవరైనా ఉంటే అక్కడ చెప్తాము వాళ్ళకి. ఎవరైనా దొరకకుంటే మీరు రెఫర్ చేస్తారు, కానీ మీరైతే మేమైతే ఏమేయించరు. ఓకే, అయితే ఈ ఎలివేటెడ్ షెడ్లో ముఖ్యంగా ఈ స్ట్రీట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కానీ మనకు ఎక్కువ మీ దగ్గర తీసుకెళ్లేటివి ఏ రకమైన షీట్స్? మా దగ్గర అన్ని మూమెంట్ ఉంటాయి. 45 నుంచి 85 వరకు మూమెంట్ ఉంటుంది మా దగ్గర. వాళ్ళకి యావేవి కావాలో రేట్ వేరియంట్ ఉంటుంది. మరి అన్నిటికి క్వాలిటీ అంతా ఒకటే, బట్ అంతా మినిమం అన్నాను 500 kg వరకు తడుస్తుంది. 85 వచ్చేసి మీకు 1000 kg 1500 kg వరకు మీకు 85 అంత తడుస్తుంది. ఓకే, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చాలా మంది ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఈ గోట్ ఫార్మ్, షీప్ ఫార్మ్ చేయాలనుకుంటారు, లేదా వేరే వర్క్ ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు రైతులకు కూడా కొంత సండే సాటర్డే వాళ్ళకు లీవ్ ఉంటే, వాళ్ళ పిల్లలు ఒకవేళ చేను దగ్గర ఉంటే ఇట్లా వచ్చి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు. మీరు ఎనీ టైం ఓపెన్ ఉంటుందా, లేదా సండే సాటర్డే హాలిడే ఉంటుందా? సార్, ఇప్పుడు రైతులకి ఎట్లా అంటే, వాళ్ళు ఎవడొస్తారో మాకు తెలియదు, అవునా? వాళ్ళకి పనులు ఉంటాయి, పనులు ముగించుకొని ఎవడొస్తారో మాకు తెలియదు. అందుకోసము మేము 24/7 మాది ఒకతర ఎప్పుడు సర్వీస్ ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ ఉంటుంది మా ఫ్యాక్టరీ. ఎప్పుడు రైతులు ఎవడన్నా రాని వాళ్ళకి పీస్ ఇది చేస్తాం మేము. అంటే కాల్ చేయకుండా వచ్చినా ఇస్తాము. ఎనీ టైము 24 గంటలు, నైట్ డే ఎనీ టైం ఓపెన్ ఉంటుంది. సండే కూడాను ఓపెన్ ఉంటుంది. ఫెస్టివల్స్ రోజున ఓపెన్ ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు సార్, చాలా మంచి వివరాలు తెలియజేశారు. విన్నారు కదా మన శివరాజ్ గారు చెప్పిన వివరాలు. ఇక్కడైతే కామన్ ఇండస్ట్రీస్ వచ్చేసి 24/7 ఓపెన్ ఉంటుంది. మీరు ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, రైతులకు టైం దొరకదు కాబట్టి సండే సాటర్డే వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళను పొలాల కడబెట్టి సెలెక్ట్ చేసుకొని రావచ్చు. కాబట్టి ఎనీ టైం ఓపెన్ ఉంటుంది, ఎప్పుడన్నా రావచ్చు. మీరు కాల్ చేసైనా రావచ్చు, కాల్ చేయకుండా కూడా రావచ్చు. ఇక్కడ మనకు రకరకాల షీట్స్ ఉన్నాయి, రకరకాల కలర్స్ ఉన్నాయి, రకరకాల వేరియంట్స్ ఉన్నాయని మనకు తెలియజేయడం జరిగింది. మీకు ఇంకా ఏ సమాచారం కావాలన్నా మీరు స్క్రీన్లో ఉన్న నెంబర్లో కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే.